ఏపీ ప్రజలందరికీ కూడా ఓటర్ మహాశయులకు పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఎన్నికల చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ఒక పక్క ఒంటరిగా జగనన్న, మరొక పక్క 14 సంవత్సరాలు పనిచేసి భూదోపిడీ చేసిన పెత్తందారులకు దోచిపెట్టిన చంద్రబాబు. ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారో మీ విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన సమయం. చంద్రబాబు మాయగాడు. చంద్రబాబుకు తోడు పవన్ కళ్యాణ్ ఇంకా పెద్ద మాయగాడు అయిపోయాడు. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి 175 నియోజకవర్గాలలో కేవలం 10 మందికి కూడా జన సైనికులకు టికెట్లు ఇవ్వని మాయగాడు చంద్రబాబు కాళ్ళ దగ్గర పార్టీని తాకట్టు పెట్టి ప్యాకేజీ స్టార్గా పేరు పొందిన గనుడు పవన్ కళ్యాణ్. మాట్లాడతాడు కానీ మాట్లాడింది పక్క రోజుకు ఆయన ఆ మాటపైన నిలబడినటువంటి వ్యక్తి దత్తపుత్రుడు. అటువంటి దత్తపుత్రుడు సహకారంతో చంద్రబాబు ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. జగనన్న ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ప్రజలందరికీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు అందించి మీ ప్రాణాలను నిలబెట్టిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో కూర్చుని కనీసం ప్రజలు ఏమైపోయారు అనే చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇటువంటి నాయకులకు మీరు ఓటు వేస్తారా? భూదోపిడీలు చేసిన వ్యక్తి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి రాజధానిలో 1000 ఎకరాలు దోచేసి బినామీలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టిన చంద్రబాబు ఈరోజు భూమిని కాపాడతాడట. ఈయన ల్యాండ్ టైటిలింగ్ గురించి అబద్ధాలు చెప్తున్నాడు. విశాఖపట్నంలో లక్షలాది ఎకరాలు భూమిని దోచేసిన చంద్రబాబు, ఆయన పెత్తందారులు ఈరోజు భూదోపిడీ గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి మాట్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో సదావర్తి భూములు సుమారు 1000 ఎకరాలు దోచేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గురించి మాట్లాడుతున్నారు, భూదోపిడీ గురించి మాట్లాడుతున్నారు. మీ భూములు రక్షిస్తారట. ఇన్ని 1000 ఎకరాలు దోచేసిన చంద్రబాబు మీ భూములు కాపాడగలడా? అలా కాపాడే వ్యక్తి అయితే, ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఆయన రద్దు చేసే వ్యక్తి అయితే, ముందుగా పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ మొన్నే భూములు కొన్నారు. ఆ భూములు కొన్న పత్రాలని చించేయమని చెప్పండి. మొన్న చించేశాడు కదా, ల్యాండ్ టైటిలింగ్ పత్రాలు నేను రద్దు చేస్తాను అని. ఒక వ్యక్తి పత్రాలు, అది డూప్లికేట్ పత్రాలా లేకపోతే నిజమైన పత్రాలో తెలియదు, చించేశాడు. అదేవిధంగా బాలకృష్ణ కొన్న భూమి పత్రాలని, పవన్ కళ్యాణ్ మొన్న కొన్న భూమి పత్రాలని చించేయమని చెప్పండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. చించేయగలడా అతను చంద్రబాబు? ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్తూ గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా జగనన్న చేసిన ఇన్ని పనులు ఆయన చేయలేదు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ గతంలో ఎప్పుడూ కూడా లేదు. అక్కా చెల్లెమ్మల ఖాతాలో 2.70 లక్షల కోట్లు జగనన్న నేరుగా అవినీతి లేకుండా జమ చేయటం జరిగింది. ఏ రోజైనా అంత డబ్బు కనీసం ₹1 అక్కా చెల్లెమ్మల ఖాతాలో వేశాడా? విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న ఇచ్చాడు. అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అందించాడు. జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫాము, బట్టలు, ట్యాబులు కూడా ఇచ్చాడు. జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నాడు. ఏ రోజైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అని చంద్రబాబు అనుకున్నాడా? కానీ జగనన్న ఇంగ్లీష్ మీడియం విద్య తెచ్చి కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా పేద ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన మైనార్టీ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఇటువంటి జగనన్నకు మీరు ఓటు వేసి గెలిపించుకుంటారా? ఏమీ చేయని చంద్రబాబుకు, అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు మీరు ఓటు వేస్తారా అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. రాష్ట్రానికి జగనన్న ఓడరేవులు తీసుకొచ్చాడు, 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాడు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు. లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. విశాఖపట్నం నుండి చెన్నై కోస్తా కారిడార్ను 75% అభివృద్ధి చేశాడు. శ్రీకాళహస్తిలో ఇండస్ట్రియల్ పార్కును డెవలప్ చేశాడు. వేలాది మందికి ఉపాధి కలిగిస్తున్నాడు. వేలాది ఫ్యాక్టరీలు ఈరోజు మన రాష్ట్రానికి రావడం జరిగింది. కానీ చంద్రబాబు ఏమీ రాలేదంటాడు, తలకిందులు చేసి మాట్లాడుతాడు. సుమారుగా 2000 కోట్లు ఇస్తే జగన్ గురించి రాస్తానన్న రామోజీ, డబ్బిస్తే ఏ గడ్డి తినడానికైనా ఒప్పుకునే రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 వాళ్ళు
చంద్రబాబుకు అనుకూలంగా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావటం కోసం ప్రతిరోజు అబద్ధాలు చెప్తున్నారు. డబ్బుకు గడ్డి తినే ఈ రామోజీ, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ, టీవీ5 వాళ్ళు చెప్పినట్లు మీరు నమ్మకండి అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. మీకు డబ్బులు అకౌంట్లో ఈరోజు జగనన్న వేస్తున్నాడు. చంద్రబాబు 2014లో 650 హామీలు ఇచ్చి ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే మోడీ గారు 2014లో ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసి జనాల మధ్యకు వదిలారు. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో చేసి సంక్షేమ పథకాలు నేను ఇస్తాను అంటున్నాడు. గతంలో హామీలు నెరవేర్చని చంద్రబాబు, గతంలో హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడిన పవన్ కళ్యాణ్, మోడీ గారు 2019 హామీలపై ఏం సమాధానం ప్రజలకు చెప్పగలరు? పొరపాటున అధికారంలోకి వస్తే ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు రాదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు, గతంలో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ విజ్ఞతతో ఓటు వేయాలి. విద్యారంగం అభివృద్ధి కావాలంటే జగనన్నకు ఓటు వేయాలి. వైద్య రంగం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావాలంటే జగనన్నకు ఓటు వేయాలి. గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలు అందాలన్నా, 108 వాహనాలు మళ్ళీ మన మధ్య తిరగాలన్నా జగనన్నకే ఓటు వేయాలి. మీ అకౌంట్లో డబ్బులు పడాలన్నా కానీ జగనన్నకే ఓటు వేయాలి. మనకు వాలంటీర్ వ్యవస్థ వద్దు, సచివాలయ వ్యవస్థ వద్దు అనుకుంటే చంద్రబాబుకు ఓటు వేసుకోవచ్చు. మనకు సంక్షేమ పథకాలు వద్దు అనుకుంటే చంద్రబాబుకు ఓటు వేసుకోవచ్చు. మనకు ఓడరేవులు వద్దు, ఫిషింగ్ హార్బర్లు వద్దు, అభివృద్ధి వద్దు అనుకుంటే మీరు చంద్రబాబుకు ఓటు వేసుకోవచ్చు. ఈరోజు జగనన్న రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి చూపించాడు. కేవలం 2 సంవత్సరాలలో జగనన్న పేద బిడ్డలందరినీ కూడా చదివించి సంవత్సరానికి 9.5 లక్షల మందికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు గొప్పగా ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను సెటిల్ అయ్యేటట్టు చేశాడు. అన్ని జిల్లాలలో కూడా మెగా జాబ్ మేళాలు నిర్వహించి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగులకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా జగనన్న ఇక్కడ చేసి చూపించాడు. గతంలో ఎప్పుడూ కూడా కనీసం 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో 2.5 లక్ష ఉద్యోగాలు ఇచ్చాడంటే జగనన్న యొక్క నిబద్ధత మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి మీకు జగనన్న కావాలా లేకపోతే చంద్రబాబు కావాలా అనేది తుది నిర్ణయం మీదే. జగనన్న వస్తే సంక్షేమ పథకాలు వస్తాయి, మీ అభివృద్ధి జరుగుతుంది, మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చేనేతలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, బీసీలకు ముఖ్యంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలకు న్యాయం చేస్తాను అన్నవాడు కనీసం బీసీలకు టికెట్లు కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకు కనీసం వాళ్ళ స్థానాల్లో వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ల మాటే చంద్రబాబు మర్చిపోయాడు. జగనన్న మహిళా రిజర్వేషన్లు 50% అన్ని నామినేట్ పదవుల్లో ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాడు. బీసీలకి 100 సీట్లు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాడు. ఇది జగనన్న యొక్క నిబద్ధత. కాబట్టి ఓటర్ మహాశయులారా, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీ అందరినీ కోరుచున్నాను.